అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడు కందగడ్డ స్వామి గారిని, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కమర్త మురళి గారిని నేను ఒక విన్నవించుకుంటున్నానండి. గత సంవత్సరం ఆగస్టు చేనేత దినోత్సవం రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు మీకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చాడండి. 30 కోట్ల రుణమాఫీ చేస్తామని. ఆ 30 కోట్ల రుణమాఫీ ఇప్పటికీ 6 నెలలు దాటిపోయింది, ఎవరికి రుణమాఫీ కాలేదండి. మళ్ళా నిన్న అఖిల భారత పద్మశాలి సంఘం మహాసభలో మళ్ళీ జీవో రిలీజ్ చేశారు. మీరు ఆర్థిక మంత్రితో మాట్లాడుకోండి అని మళ్ళీ మెలకబెట్టి వెళ్ళిపోయారండి. మరి ఎంతమంది కడుపులు నింపుతుందండి ఈ రేవంత్ రెడ్డి గారు హామీ అనేది? మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందండి. ఇక మూడో అంశానికి వస్తే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హ్యాండ్లూమ్ టెక్నాలజీ అంటూ ఒక కాలేజీ ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి గారు మన సభలో హామీ ఇచ్చారు. మరి ఆ కాలేజీలో నా తెలంగాణ బిడ్డలు, నా పద్మశాలి బిడ్డలకు ఎంతమందికి సీట్లు ఇప్పిస్తారు, ఎంతమంది ఉచితంగా దాంట్లో చదువుకునేందుకు అవకాశం కల్పిస్తారో మీరు పద్మశాలి ప్రపంచానికి మీరు వివరణ ఇవ్వాల్సి ఉంటుందండి. అదేవిధంగా మరొక ప్రశ్న అండి, అఖిల భారత పద్మశాలి సంఘం మహాసభలు గ్రాండ్ గా నిర్వహించాలనుకున్నారు, దానికి కోట్లలో చందాలు వచ్చాయని తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం టిఆర్పిఎస్ పద్మశాలి సంఘం నాయకులు బాహాటంగానే వాళ్ళు ప్రశ్నిస్తున్నారండి. దాదాపు 2 కోట్ల రూపాయల పైగానే చందాలు వసూలు చేశారని. మరి దానికి వీళ్ళు వివరణ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మేము అన్ని కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేశారో, ఏ విధంగా ఖర్చు చేశారో చెప్పాల్సిన అవసరం ఉందండి.